లెక్కించి చూస్తే అధిక మొత్తంలో ఉన్నాయి. అయితే ఈ వ్యవహారంపై డబ్బు లోడింగ్ చేసే సంస్థ మేనేజర్ ఇద్దరు ఉద్యోగాలపైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే వారు ఇలా నోట్లను మార్చి ట్రేలలో ఉంచినట్లు సంస్థ మేనేజర్ ఆరోపించారు. ఏప్రిల్ 29వ తేదీన ఇద్దరు ఉద్యోగులను తాను 31 లక్షల రూపాయలు లోడ్ చేయాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. రొటీన్ ఆడిట్ సమయంలో భాగోతం బయటపడిందని అన్నారు. అంతేకాదు 500 రూపాయల ట్రేలో 100 రూపాయల నోట్లను ఉద్దేశపూర్వకంగా ఉంచి ట్రేను కొద్దిగా బయటకు లాగి ఉంచారని, దాంతో 100 రూపాయల నోట్లు మెషిన్ నుంచి బయటకు రాకుండా చేశారని తెలిపారు. 112 మంది కార్డు వినియోగదారులకు ఫోన్ చేసి అమౌంట్ విత్డ్రా చేయాలని ఆ ఇద్దరు ఉద్యోగులను కోరినట్లు తెలిపారు. అయితే దీంతో కస్టమర్లు డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు పరుగులు పెట్టారని అన్నారు. 100 నోట్లకు బదులుగా 500 నోట్లు వస్తున్న విషయం తెలుసుకుని పెద్ద మొత్తంలో విత్డ్రా చేశారని, దాంతో సంస్థకు 8 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని వెల్లడించారు.